క్రిస్మస్ దినాల్లో మనం చేరుకున్నాం పిల్లరా. గతించిన వారం నుండి మనం క్రిస్మస్ సందేశాన్ని వింటూ వస్తున్నాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేశాం. ఈ దినం దేవుని చిత్తం అయితే 2, 3, 4 వచనాలు కూడా మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. మనమందరం లేచి నిలిచినట్లయితే మలాకి గ్రంథం మత్తయి రాసిన సువార్తకు ముందున్న పుస్తకం 3వ అధ్యాయం 1, 6 వచనాల్ని మనం చదువుకొని ప్రార్థన చేసి ధ్యానం చేసుకుందాం. Shall we all stand up and read the honor of the word of God? మలాకి 3వ అధ్యాయం 1, 6 వచనాల్ని అందరం కలిసి చదువుకుందాం. రెడీ, రీడ్. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నమ్మదగిన దేవ, సత్యస్వరూపమైన తండ్రి, ఈ రొట్టెను విరిచి నీ ప్రజలకు అందించండి. నేనే జీవాహారము అని సెలవిచ్చావే. ఈ అమూల్యమైన నీ మాటలను నీ ప్రజలందరూ చెవిన పెట్టి గుండెల్లో వాటిని దాచుకొని ప్రభా, నీ కొరకు నీ రాక కొరకు సంసిద్ధమయ్యే ప్రజలుగా నీ ప్రజలందరినీ ఆశీర్వదించమని దీవించమని ప్రభా, నీ దాసునైన నాతో కూడా మీరు మాట్లాడండి. నీ ప్రజలందరితో కూడా మాట్లాడండి. నీ స్వరం ఎంతో మధురం కనుక ఈవేళ నీ మధురమైన స్వరాన్ని మాకు వినిపింపజేయండి. యేసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. దయచేసి కూర్చుందాం. పిల్లరా, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం అందరం కూడా జీవిస్తాము. ఈ దినాలు చాలా వాల్యుబుల్ దినాలు, విలువైన దినాలు. ఎందుకంటే ఆయన రాకను మననం చేసుకోవడం, తలపోయడం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు నా జననాన్ని ఆలోచించండి అని చెప్పలేదు, నా మరణాన్ని ఆలోచించండి అని చెప్పాడు. ఎందుకు యేసుక్రీస్తు జననాన్ని గురించి ఆలోచించమని చెప్పలేదు, ఎందుకు మరణాన్ని గురించి ఆలోచించమని చెప్పాడో ఒకసారి ఆలోచించండి. ఈవేళ పిల్లరా, ఆయన జన్మదినాన్ని లేకపోతే ఆయన రాకను, మొదటి రాకను గురించి దేవుని వాక్యమైన పాత నిబంధన ప్రతులు విస్తృతంగా ఆయనను గురించిన ప్రవచనార్థకమైన మాటల్ని పలికాయి. పోయిన వారం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకోగలిగాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను 2 దూతల్ని పంపిస్తానన్నాడు. మొట్టమొదటిగా బాప్తీసమిచ్చు యోహాను మొదటి దూతగా యేసు ముందు మరి పరిగెత్తినవాడు. రెండవది నిబంధన దూతను గురించి చూసాం. ఆయనే ప్రభు అన్న విషయాల్ని పోయిన వారం మనం నేర్చుకున్నాం. 2వ వచనం నుంచి ఇది మనము అధ్యయనం చేద్దాం. మలాకి యేసుక్రీస్తు కంటే ముందు 400 సంవత్సరాలకు ముందు ఈ మాటలు రాస్తున్నాడు. 400 సంవత్సరాల వరకు
యేసుక్రీస్తు వస్తాడు అని, ఆయన తన రాజ్యాన్ని తెస్తాడని, ఆయన చేసే విమోచనను మానవులు పొందుకుంటారని ఎటువంటి వర్తమానము 400 లాంగ్ ఇయర్స్ దెర్ ఇస్ నో ప్రాఫెసీ, నో ప్రాఫెట్, నో ప్రీస్ట్, నో నథింగ్ యాజ్ సచ్. అలాంటి కాలంలో 400 సంవత్సరాలకు ముందు యేసు క్రీస్తును గురించి చివరి ప్రవక్త అయిన మలాకి ఏమంటున్నాడో ఈ వచనాల్లో ఈ దినము ధ్యానం చేసుకుందాం. 2వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు. పిల్లరా, ప్రపంచాలను మరి క్రియేట్ చేసిన దేవదేవుడు ఏదేను తోటలో మొట్టమొదటిగా అడుగు పెట్టాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ పాపము కనబడినప్పుడు ఆదాము హవ్వలను అడిగాడు. ఏమని అడిగాడు? ఎందుకయ్యా మీరు దాచుకుంటున్నారు? ఏంటి, మీరు పాపం చేశారా అని ఆయన అడిగాడు. యేసుక్రీస్తు 2వ పర్యాయము ఈ లోకంలోకి శరీరధారి అయి వస్తున్న వేళ ఆయన అంటే మలాకి అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు. క్వశ్చన్ టు బి అడ్రస్డ్. ఒకరోజు ఆయనను నీవు నేరుగా ఆయన కళ్ళల్లోకి, నీవు నీ కళ్ళల్లోకి ఆయన కళ్ళు పెట్టి చూసే ఒక దినము రాబోతుంది. ఆ దినము నీ సృష్టికర్తను నేరుగా ఎదుర్కోబోతున్న దినం వస్తుంది. ఆ దినము ఈ వచనాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాడు? ఆయన వచ్చిన దినము మీలో ఎవరైనా సహింపగలరా? ఈవేళ ప్రియులారా, యేసుక్రీస్తు 2000 మరి ఆల్మోస్ట్ 2005 ఇయర్స్ ముందు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరు సహించలేకపోయారు, ఆయన ఎవరు భరించలేకపోయారు. మనం కూడా ఒక దినం ఆయన నేరుగా ఎదుర్కొంటాం. ఆయనను కలిసిన దినము ఏం జరుగుతుందో ఈ వచనాల్లో 3-4 వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం. నేను చదువుతాను, గమనించండి. ఆయన మనల్ని నిర్మలం చేస్తాడు. 3వ వచనంలో వెండి బంగారములను నిర్మలము చేయ రీతిగా ఆయన నిర్మలము చేస్తాడు. 4వ వచనం 5వ వచనంలో కూడా ఆయనకు ఇంపైన ప్రజలుగా నిర్మలులైనటువంటి వారు ఉంటారు. వారిలో చిల్లంగితనం పోతుంది, వ్యభిచారం పోతుంది, అప్రమాణం పోతుంది, దేవునికి భయపడే వారిగా ఆయన తయారు చేస్తాడు అన్న విషయాల్ని మనం ఈ వచనాలు చూస్తున్నాం. When Jesus comes, he will do his work. ఆయన వచ్చిన పనిని ఆయన సంపూర్తి చేస్తాడు. ఆయన ఏ పనినైతే పట్టుకుంటాడో ఆయన దానిని నెరవేరుస్తాడు. దేన్నైనా అయితే ఆయన పట్టుకోవడానికి వస్తున్నాడు, ఆయన నిశ్చయంగా దాన్ని సాధించి వెళ్తాడు. ఆ రీతిగానే యేసుక్రీస్తు 2500 సంవత్సరాలు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ పనిని చేయడానికి వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసి వెళ్ళాడు. దేవుని దూత మరియకు యోసేపు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఒక్కడే రక్షించగలడు. దూతలు చేయలేరు, యాజకులు చేయలేరు, రాజులు చేయలేరు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఒక్కడే రక్షిస్తాడు. అండ్ దాట్ జీసస్ హస్ డన్. ఈవేళ పిల్లరా, ఆయన వచ్చిన దినము ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు అన్న విషయాల్ని మలాకిలో మనము చూస్తున్నాం. చదువుదాం. 2వ వచనాన్ని చదవండి. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు ఆయన కూర్చొని ఉంటును. అక్కడ దాకా ఫుల్ స్టాప్ ఉంది. సో దాట్స్
verse 2. We will look into verse 2 today. ఈ దినం ఈ వచనాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరు సహించగలరు, ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, అంటే గోల్డ్ స్మిత్ లాంటివాడు. ఆయన ఒక లాండ్రీ మరి నడిపించే ఒక అద్భుతమైన సోప్ ఆయన దగ్గరనే ఉంది. ఆయన వెండిని శుభ్రపరిచినట్లు ఆయన శుభ్రపరచడానికి ఏం చేస్తాడంట? కూర్చొని ఉంటాడు. He will not get up until he purges. ఆయన లేవడు శుభ్రపరిచేంత వరకు. ఆయన తన పనిని ముగించిన తర్వాతనే ఆయన లేచి ఆయన వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆయన కూర్చుంటాడు. పిల్లరా, ఈ దినము దేవుని కుమార్తెవుగా, కుమారునిగా పరిగణించబడుతున్న నీ జీవితాన్ని మీరు బాగా తెలుసుకోండి. యేసు నిన్ను రక్షించి ఉంటే ఆయన పూర్తిగా నిన్ను శుభ్రపరుస్తాడు. యేసు నిన్ను రక్షించకపోతే ఆయన నుండి నీకు ఎలాంటి శుభ్రత కానీ, ఎలాంటి శుద్ధత కానీ నీ జీవితానికి కలగదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైనా యేసు చేత తాకబడి యేసు యొక్క ప్రక్షాళనలోకి ఎవరైతే వస్తారో వారిని దేవుడు పూర్తిగా శుభ్రపరుస్తాడు, లేకపోతే అసలు శుభ్రమే పరచడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా రాయబడ్డది, నీతిమంతుడు మరింత నీతిమంతుడైతాడు, పరిశుద్ధుడు మరింత పరిశుద్ధుడైతాడు, దుర్మార్గుడు మరింత దుర్మార్గుడిగా నేను వదిలిపెడతానని దేవుడు సెలవిచ్చాడు. ఈవేళ నేను దేవుని బిడ్డను, క్రిస్మస్ని నేను ఎంజాయ్ చేయాలి అనే ఆశ నీకున్నట్లయితే, నీవు నీతిమంతురాలు అయితే నిన్ను పూర్తిగా శుభ్రపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను పూర్తిగా ప్యూరిఫై చేయడానికి ఆయన కూర్చున్నాడు అన్న విషయాన్ని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితంలో సగం భక్తి లేదు ప్రియులారా. క్రైస్తవ జీవితంలో సగం శుద్ధీకరణ లేదు ప్రియులారా. ఎవరైనా చాకలి వానికి మీ బట్టలు ఇస్తే కాలర్ హ్యాండ్స్ మాత్రమే శుభ్రం చేసి తక్కిన షర్ట్ అంతా అలా వదిలేసి ఇస్తే ఏమంటాం చెప్పండి? హీ విల్ నాట్ డూ దాట్. ఆయన చేయడు, అలా చేయలేడు. నిన్ను ఆయన ఎత్తుకోవాలని ఆశపడితే, నిన్ను టేకప్ చేయాలని ఆశపడితే, ఒక పనిని ఆరంభం చేయాలని ఆశపడితే ఆయన సంపూర్ణంగా నిన్ను శుభ్రపరుస్తాడు. ఒకవేళ ఆయన నిన్ను శుభ్రపరచడం లేదంటే నీవు ఆయన బిడ్డవే కాదు, ఆయన నిన్ను శుభ్రమే పరచడు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి ఎవరి స్వరము వినవు. వాటిని నా తండ్రి నా చేతికి అప్పగించాడు కనుక నా చేతుల్లో నుంచి అపహరించడానికి ఎవరికి దమ్ము లేదు అంటున్నాడు దేవుడు. కనుక పిల్లరా, అందుకనే ఆయన వచ్చిన తర్వాత ఎవరినైతే ఆయన ఇష్టపడతాడో, ఎవరినైతే ఆయన కోరుకున్నాడో వారందరినీ శుభ్రపరుస్తాడు. పాస్టర్ గారు, దేవుడు అందరినీ కోరుకోలేదా? అందరినీ ఇష్టపడలేదా? మలాకి గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయము 2వ వచనంలోని లాస్ట్ భాగాన్ని నేను చదువుతున్నాను. ఏశావు యాకోబునకు అన్నగాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి. కనుక దేవుడు తన వారిని ప్రేమించి వారిని పూర్తిగా నిర్మలము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ప్రభువా, ఎంత ధన్యత. పరలోకంలోకి మురికిది ఏది రాదు పిల్లారా, గలీజ్ది ఏది రాదు, ఏ మచ్చలతో డాగులతో ఉన్నది ఏది రాదు. పౌలు అంటాడు, యేసు కల్వరి శిలువతో రక్తాన్ని కాచిన తెలుసా, మడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకం లేకుండా మనల్ని పవిత్రపరచడానికి తన స్వరక్తాన్ని ధారపోశాడు.
అంటే చిన్న మరక కూడా లేకుండా నిన్ను శుభ్రపరచగలిగిన సబ్బు ఆయన దగ్గరనే ఉంది. కలంకము లేకుండా నిన్ను శుభ్రపరచగలిగిన అగ్ని తానే అయి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మతో అగ్నితో మిమ్మల్ని నేను బాప్తీసం ఇస్తానని సెలవిచ్చాడు. కనుక ఆయనే ఈ కంసాలి అగ్ని, ఆయనే మన హృదయాలను మార్చగలిగిన ఒక అద్భుతమైనటువంటి సబ్బును కలిగిన వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక భక్తుడు ఇలా రాస్తాడు, ఏమంటాడు తెలుసా? దేవుడు ఈ ప్యూరిఫికేషన్ అనుభవాన్ని, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, ఒకటే దినం జరిగేది కాదు. రోజు ఆయన నిన్ను ప్రక్షాళన పరుస్తాడు. ఈ దినం కూడా నిన్ను ప్రక్షాళన పరుస్తున్నాడు. రెండవది, నీ యొక్క ముఖము, ఆయన ముఖము క్లీన్ అయినట్టు ఒక వెసల్లో మనం చూసినట్టయితే ఆయన ముఖం ఎలా కనబడుతుందో అలా తన ముఖము కడిగేంత వరకు నిన్ను ప్రక్షాళన పరుస్తాడు. పిల్లారా, హీ విల్ సీ హిస్ రిఫ్లెక్షన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితము ఆయన ఒక రిఫ్లెక్షన్ లాగా ఉండేంత వరకు ఆయన పర్జ్ చేస్తాడు. ఎంత చక్కని మాట. ఎవరైతే ఆయన నువ్వు వెతుకుతారో వారు అగ్నిని వెతికినట్లే అంటాడు ఒక భక్తుడు. నాకు దేవుడు కావాలి అని ఆశపడితే అగ్నిని కోరుకున్నట్లే. నాకు దేవుడు కావాలని ఆశపడిన వాడు ఉతికే వ్యక్తిని కోరుకున్నట్లు ఆయన మనల్ని ఉతుకుతాడు అని అంటాడు ఒక భక్తుడు. ఈవేళ ఈ పనిని దేవుని దూతలకు అప్పగించలేదు. ఆయన స్వయాన ఈ పర్జింగ్ పని చేస్తాడు. ఈ శుభ్రపరిచే ప్రక్రియను ఆయనే చేస్తాడు. క్లెన్సింగ్ ప్రక్రియను ఆయనే చేస్తాడు. హీ డిడ్ నాట్ అసైన్ దిస్ వర్క్ టు ఏంజల్స్. ఆయన పాస్చర్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఆయన లేవడు. ఎప్పటి వరకు లేవడు? నీవు పూర్తిగా పవిత్రమయ్యేంత వరకు లేవడు. నిన్ను పూర్తిగా అందమైన ఆర్టికల్గా మలిచేంత వరకు కూడా ఆయన లేవడు. నీ జీవితాన్ని ఆయనను పూర్తిగా సంపూర్ణంగా శుద్ధీకరించి నిన్ను మలచి నీకు అప్పగిస్తాడు. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ అని చెప్పాను కనుక హీ విల్ వర్క్ ఇన్ అస్ వెరీ కేర్ఫుల్లీ. ఆయన చాలా జాగ్రత్తగా, సున్నితంగా, జాగ్రత్తగా నీ జీవితం మీద పనిచేస్తాడు. నీవు ఒక రోజు ఈ భూమిని వదిలిపెట్టే రోజు ఆయన లాంటి ముఖములోకి వస్తావు, ఆయన లాంటి స్వభావంలోకి వస్తావు, ఆయన లాంటి అనుభవంలోకి వస్తావు. అందుకనే యేసు ఈ లోకానికి దిగి రావడం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడారా ఇలా నిన్ను మలచాలంటే మనం ఏమైనా జల్లి మారిపోతాం చెప్పండి? మనం ఎవరం కూడా నేనైతే మారలేదు. చాలా సంవత్సరాలు పట్టింది నా జీవితం మార్చుకోవడానికి. నేను మీకు అందరికీ సిగ్గు లేకుండా చెప్పాలి. మనుషుల మనమందరం. ఇట్ టేక్స్ లాంగ్ 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 టైం. ఈరోజు చెప్తాం, దేవా నీ మాట వింటాం ప్రభు అని చెప్తాం, మళ్ళీ ఇంటికి పోగానే మర్చిపోతాం. అది మన పరిస్థితి. కానీ ఒక రోజు వస్తుంది బ్రదర్, దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఏంటో తెలుసా? బ్రెయిన్లోకి ఎక్కుతుంది, నీ మనస్సుకు అర్థమవుతుంది, నేను ఎలాంటి తప్పు చేయడానికి వీల్లేదు, నేను ఎలాంటి మోసంలో బ్రతకడానికి వీల్లేదు, నేను ఎలాంటి వంచనలో జీవించడానికి వీల్లేదు. ఆయన నూతన మనస్సునిస్తాడు, నూతన తలంపులను ఇస్తాడు, రాతి గుండెను ఆయన తీసేస్తాడు. దట్ ఈస్ వై హి హస్ కమ్ డౌన్ ఆన్ దిస్ క్రిస్మస్ టైం. ఈ క్రిస్మస్ వేళ ఆయన ఎందుకు వచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. ఆయన నీ పట్ల ఎంత ఓపికగా ఉంటున్నాడో తెలుసా? కొంతమంది జీవితంలో 10 సంవత్సరాలు, కొంతమంది జీవితం 15 సంవత్సరాలు, కొంతమంది జీవితం 20 సంవత్సరాలు, కొంతమంది అప్పటికి కూడా వినరు 30 సంవత్సరాలు, కొంతమంది అప్పటికి కూడా వినరు 40 సంవత్సరాలు, కొంతమంది అప్పటికి కూడా వినరు 50, 55, 60 సంవత్సరాలు కూడా పడుతుంది ఒక వ్యక్తిని దేవుడు మలచడానికి, మార్చడానికి. మీరు అంత టైం తీసుకోకండి దయచేసి. యంగ్ పీపుల్ దేవుని వైపుకు తిరగండి. ఇప్పుడులాగా
బ్యూటిఫుల్ లైఫ్ని ఆయన ఇస్తాడు. మీకు నాకు ఇచ్చండి, నన్ను చూడండి, నేను అనుభవిస్తా ఉన్నాను ఆనందాన్ని, సంతోషాన్ని. మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతమైన అనుభవాల్ని, అనుభూతులను ఆయన నీకు ఇవ్వగలడు. మీరు ఆయన మాట తూచా తప్పకుండా వినండి పిల్లారా. అండ్ యూ విల్ సీ ద గ్రేటర్ బ్లెస్సింగ్, ద అబండెంట్ బ్లెస్సింగ్ దేవుడు మీ జీవితంలో చూపించగలిగిన సామర్థ్యం. సో కనుక ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సిట్టింగ్ పొజిషన్లో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. హీ ఈజ్ పేషెంట్లీ వర్కింగ్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఓర్పుతో, సహనముతో ఆయన కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కేర్. ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన నీ జీవితంలో చేయాలంటే శ్రద్ధతో ఆయన చేయాలి, సమయం తీసుకొని చేయాలి, అంతేకాకుండా జాగ్రత్తగా నీ జీవితం మీద పని చేయాలి. ఎందుకో తెలుసా? నిత్యత్వంలో ఆయన రాజ్యంలో నువ్వు యోగ్యునిగా ఉండాలి అంటే, హోలీ ప్లేస్లో, పరిశుద్ధమైన ఆయన స్థలంలో నీవు యోగ్యునిగా ఉండాలి అంటే, హీ హాజ్ టు టేక్ టైమ్ టు పర్జ్ యూ. నిన్ను కడగడానికి, నిన్ను శుభ్రపరచడానికి, నిన్ను కాల్చడానికి, నేను ఒక అద్భుతమైన పాత్రగా మలచడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ పీరియడ్. ఈవేళ పిల్లారా, ఈ మాటలన్నీ కూడా ఈ 2వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు. పిల్లలు, మా మమ్మీ మా డాడీ ఏదో చెప్తారు సార్, మాకు అస్సలు వినబడ్డే కాదు. సహించలేరు మన పిల్లలు. సహించలేరు అంటే అర్థం ఏంటో మీకు చెప్తారు. ఎప్పుడు ఈ మమ్మీ ఇట్లనే చెప్తుంటుంది, లేకపోతే మా డాడీ, మా టీచర్ ఇట్లనే చెప్తుంటుంది అని మనం సహించలేం చాలాసార్లు. దేవుడు కూడా సహించలేం మనం. అంతేకాదు, ఆయన ఎవరు ఓర్వగలరు. మా ఆయననండి, అబ్బో ఆయననా, ఆయన ఏందో ఆయన మైండ్, అబ్బో ఆమెనా, ఆమె మాకు అర్థం కాదు సార్, మా ఆవిడ అంటుంటారు కొంతమంది. ఓర్వగలరు. దేవుణ్ణి కూడా, ఆయన ఐడియాలజీ, ఆయన తత్వాన్ని, ఆయన ఫిలాసఫీని మనం ఎవరు ఓర్వలేము. ఆయనను సహించగలవాడేవాడు, ఆయనను ఓర్వగలిగిన వాడేవాడు. 3వ వచనం చదువుదాం. వెండిని శోధించి, ఓకే అక్కడ దాకా చూసా. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మలులనుగా చేయును. ఎంత చక్కని మాట. ఎవరిని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ? ఎవరిని సంబోధిస్తున్నాడు ఈ భాగంలో? లేవీయులను గురించి సంబోధిస్తాడు. వై లీవైట్స్? ఎందుకు లేవీయులను ప్రస్తావించాడు? పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయట తీసుకొస్తున్నప్పుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ రాజులైన యాజక సమూహంగా చేసుకుంటా అని అన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం, ఇంటికి పోయినాక చదువుకోవచ్చు. మిమ్మల్ని అందరినీ లేవీయులుగా నేను చూస్తా, నా చుట్టూ మీరు లేవీయులై ఉండాలి, యాజకులుగా ఉండాలి, నా ప్రాంగణాల్లో తిరగాలి, నేను మీ మధ్యలో ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకనే ఆయన లేవీయులను కోరుకున్నాడు. నా చుట్టూ ఉండే ప్రజలు, నా కట్టడలను నేర్చుకున్న ప్రజలు, నా మనస్సును అర్థం చేసుకున్న ప్రజలు, నా విధులను మరి శ్రద్ధగా నేర్చుకోగలిగిన ప్రజలు మీరే అని దేవుడు ఇశ్రాయేలు 11 గోత్రాలను పక్కకు పెట్టి, ఇప్పటికైతే ఒక గోత్రాన్ని ఎన్నుకుందామని లేవీ గోత్రాన్ని ఎన్నుకొని, ఇప్పుడు సంఘముగా మనలందరినీ కూడా లేవీలుగా ఆయన మలచి తన యొక్క సమరూపంలోకి మార్చడానికి దేవుడు లేవి అంటే పవిత్రత, పరిశుద్ధత కలిగినటువంటి ఒక గుంపును ఆయన ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ లేవి అనే పదము ఇక్కడే కాదు, ప్రతి అధ్యాయంలో మనము చూడగలుగుతాం. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యొక్క యజమానుని గణపరచును కదా, నా నామాన్ని
నిర్లక్ష్య పెట్టే లేవీయులారా, యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞలు మీకు ఇవ్వబడి ఉన్నది. చాలండి, యాజకులను మరొకసారి సంపాదిస్తున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు 3వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. 3వ వచనంలో లేవీయుల నీతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి అధ్యాయంలో he speaks about Levites, లేవీయులను, తన చుట్టూ ఉన్న వారిని గురించి ఆయన మరి ఆలోచిస్తున్నాడు. లేవీయులు ఇంతకీ ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకాయలు వీళ్ళంతా లేవీయులు. గాడ్ వాజ్ వెరీ యాంగ్రీ అబౌట్ దీస్ లీవైట్స్. ఎందుకో తెలుసా? ఎటువంటి గర్వమైనా దేవుడు సహించవచ్చు, దేవుడు సహించగలడు. కానీ మత సంబంధమైన గర్వాన్ని దేవుడు సహించలేడు. పిల్లారా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరికీ ఏదో ఒక రకం గర్వం ఉంటుంది. కానీ దేవుడు దేన్ని సహించలేడంటే మత సంబంధమైన గర్వం. అంటే ఆయనకి పిచ్చి పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే వారిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే వారి కళ్ళు టోటల్గా మూసుకపోతాయి, వారి మనసు పూర్తిగా అన్థింకబుల్ అయిపోతుంది. కనుక దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే మత సంబంధమైన అహంకారం. నేను క్రైస్తవుడను, నేను పాస్టర్ని, నాకు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మత సంబంధమైన గర్వం. మా తాత పాస్టర్, నేను కూడా ఒక మంచి క్రైస్తవుని అనుకోవడం, ఇది మత సంబంధమైన గర్వం. నేను చక్కని ప్రార్థన వీరురాలిని, వీరుడను, నేను చక్కని పాటగాన్ని, లేకపోతే చక్కని మ్యూజిషియన్ని, లేకపోతే చక్కగా కార్యనిర్వహణ చేసే వ్యక్తిని. గాడ్ హేట్స్ రిలీజియస్ ప్రైడ్. పిల్లర్, గాడ్ హేట్స్. అందుకనే అన్నాడు, గుడ్డి పరిసయుడా, సున్నము కొట్టిన సమాధి, నీవు నరకానికి వెళ్ళి ఇంకా 10 మందిని నరకానికి తీసుకుపోతున్న వ్యక్తివి నీవు అని యేసు శాస్త్రుడు పరిసయ్యులను ఖండించాడు. బిడ్డారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు సహించగలరు? ఆయన మాట్లాడినప్పుడు ఎవరు ఆయన ఓర్వగలరు? He spoke very rashly. He spoke very rashly. All those who are religiously prideful and proud people. కనుక పిల్లారా, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి ఇష్టం లేదు. అందుకనే లేవీయులను దేవుడు ఎందుకు తయారు చేశాడో ఇది అధ్యాయంలో మనం చూద్దాం. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యాజకులు, లేవీయులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు చూడండి. యాజకులు సైన్యములకు అధిపత్యకు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి. అందుకనే దేవుడు లేవీయులను శుభ్రపరచాలని ఆశపడుతున్నాడు మరలా. అందుకనే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. లేవీయులను ఎందుకు ఎన్నుకున్నాడు చూడండి, మెల్లగా చదువుదాం. నేను చదువుతున్నా. యాజకులు అంటే లేవీయులు, సైన్యములకు అధిపతి యెహోవా ఏంటట, రిప్రజెంటేటివ్స్. మనమందరం కూడా యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనల్ని తన ప్రతినిధులుగా చేసుకోవడానికి వచ్చాడు. 2 విషయాలు చూడండి. ప్రతినిధులు అంటే మనకు ఒక బాధ్యత ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, మనకు ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు. ప్రివిలేజ్తో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాడు. 2 చాలా ప్రాముఖ్యమైన. ప్రివిలేజ్ ఏంటంటే ఇక్కడ నిల్చునే ప్రివిలేజ్ ఇచ్చాడు, అంటే నాకు ఇచ్చాడు కోర్స్.
మీకు కూడా ఇచ్చాడు. మీ ఇండ్లలో, మీ కుటుంబాలలో, మీ కంపెనీల్లో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ కాలనీలో దేవుడు మిమ్మల్ని కూడా ఒక గొప్ప పాత్రలుగా నిలబెట్టారు. యు ఆర్ సో స్పెషల్. మీరు దేవునికి చాలా విలువైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. దాట్ ఈజ్ యువర్ ప్రివిలేజ్. అండ్ వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ప్రివిలేజ్? పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకు అందరికీ అవకాశం ఇచ్చాడు. దాట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ను ఇక్కడ ఉంచబెట్టండి కదా అని నేను డ్యాన్స్ చేస్తాను అనుకోండి, ఆయన పైనుంచి తన్ని పెంటల్లోకి తీసుకెళ్తాడు. నేను చూడండి, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ వచనం నుంచి చదువుదాం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామ ఘనపరచబడినట్లు మనపూర్వకముగా దాన్ని ఆలోచింపక ఉండినెడలా, గమనించండి, నేను మిమ్మను మీ మీదికి శాపాన్ని, ప్రివిలేజ్ని, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. కానీ ఇప్పుడు మీరు ప్రివిలేజ్ని, రెస్పాన్సిబిలిటీని విస్మరించారు కనుక నేను మీకు ఏం చేస్తా? శాపాన్ని తెప్పిస్తా. మీకు ఆశీర్వదిస్తా అని చెప్పాను కదా. మీకు కలిగిన ఆశీర్వాదాన్ని, ఫలమును నేను శపిస్తా. ఇక దానిని మనస్సునకు తెచ్చుకున్నారైతే కనుక ఇంతకు ముందే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మును పేడ వేతును, పండుగలలో మీ అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేయబడవలసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడతారు. ఇప్పుడారా యేసుక్రీస్తు మనల్ని ఒక గొప్ప ప్రివిలేజ్లోకి, ఒక రెస్పాన్సిబిలిటీలోకి దేవుడు మనందరినీ కూడా నడిపించాడు. దిస్ ఈజ్ వాట్ హీ హస్ కమ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ గొప్ప పనిని తీసుకురావడానికి ఆయన ఈ గొప్ప ప్రణాళిక తీసుకుని వచ్చాడు. మలాకి 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఏమంటున్నాడు? ఎలాంటి బాధ్యతలు మనకి ఇచ్చాడు. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. కనుక పిల్లారా, ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఆనాటి లేవీయులను వదిలిపెట్టి ఈనాడు నిన్ను నన్ను లేవీయునిగా ఎన్నుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ లవ్ ఈజ్ ఫర్ గాడ్. మన పట్ల దేవుడికి ఉన్న ప్రేమ చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. దేవుడు అంటున్నాడు, మీరంటే నాకు ఇష్టం లేదంటున్నాడు. ఇక చదవండి 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం కింద 2 లైన్ల నుంచి చదువుదాం. మీ అందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా ఆ లేవీయులను పక్కకు పారేసేసి నిన్ను నన్ను ఈ క్రిస్మస్ దినాల్లో ఏ రీతిగా ఎన్నుకున్నాడు చూడండి. 11వ వచనం, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామాన్ని ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణ అర్పించబడుతుంది. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు 12, 13 వచనాలు చెప్తున్నాడు. కానీ 14వ వచనం చూడండి ఏమంటున్నాడు? నేను ఘనమైన, చాలండి, ఏంటంట? నేను ఘనమైన మహారాజు. నన్ను ఎవరు సహించగలరు? నన్ను ఎవరు ఓర్వగలరు? నేను కూర్చుంటే అందరినీ నిర్మలం చేస్తా అంటున్నాడు ఈవేళ. అందుకనే ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఇదేనా దేవుని బిడ్డ, నీవు నిర్మలం కావాలని ఆశపడుతున్నావా? ఆయన చేతులలో నీవు నలచబడాలని, మలచబడాలని, పర్జ్ చేయబడాలని
నీకు ఆశ ఉందా? హీ విల్ డెఫినెట్లీ డూ హిస్ పర్చింగ్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఆయన ఏ పని చేసినా పరిపూర్ణంగా చేస్తాడు. మనం చదవనక్కర్లేదు, కానీ యాకోబు 1వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే ఏముందో తెలుసా? ఎవరినైతే ఆయన సత్యవాక్యం ద్వారా కన్నాడో, ఎవరినైతే తన పిల్లలుగా చేసుకున్నాడో, ఎవరినైతే వారిని ప్రేమించాడో, వారి కొరకు ఏమిస్తాడో తెలుసా? శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, పరసంబంధమైనవి, జ్యోతిర్మయుడవ తండ్రి నుండి మనం పొందుకుంటాం. ఈ దినం నీకు శ్రేష్టమైనది కావాలన్నా, అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు, శ్రేష్టమైనది ఇవ్వడానికి. నిన్న దినం ఒక చిన్న సామాన్యమైన ఒక సండే స్కూల్ పిల్ల నన్ను పిలిచింది. అంకుల్, మా ఇంటికి రండి, నేను ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నా అంకుల్ అని చెప్పింది. నేను ఆమె ఇంటికి వెళ్ళాను, ఆమె కొరకు ప్రార్థించాను. ఆమె ఇల్లు చూపించింది. 4 crores ప్రాపర్టీ. ఒక సండే స్కూల్ చిన్న బిడ్డ, ఎప్పుడో నేను చూసిన బిడ్డ, నేను చూడలేదు ఆమె. ఆమె అడిగిన ప్రశ్న, నేను అంకుల్ ఈ ఇల్లు బాగుందా అంకుల్ అని అడిగింది. అప్పుడు ఈ మాట గుర్తు చేశాను. దేవుడు ఎప్పుడు ఇచ్చినా ఎలాంటిది ఇస్తాడు? ఎలాంటిది ఇస్తాడు? సంపూర్ణమైనది, శ్రేష్టమైనది, సంపూర్ణమైనది ఇస్తాడు పిల్లారా. దేవుడు నాకేమి ఇవ్వలేదు అని అనుకుంటాను చూడు, అనుకోగల. దేవుడు ఇవ్వడు. దేవుడు ఇవ్వకుండా ఆపుతాడు. శోధనను సహించువాడు ధన్యుడు. అలా ఆపుతాడు. ఎందుకు? నీవెదురు చూస్తావా, ఎదురు చూడవా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దురాశ చేత నీవు అది ఇది దేవుడిచ్చేదానికంటే వేరేది సంపాదించాలని ఆశపడినట్లయితే, దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది, పాపము మరణాన్ని కంటది. దాని తర్వాత రాస్తున్న మాట ఇది. దేవుడు ఎప్పుడు ఇచ్చినా కానీ ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైనది ఇస్తాడు. బిడ్డరా, ఎవరిని ఇచ్చాడో తెలుసా? యేసయ్యను నీకు ఇచ్చాడు. యేసయ్యను నీకు ఇచ్చాడు. ఆయన శ్రీమంతుడు, చాలా ధనవంతుడు. అమెరికా ధనమంతా ఆయనదే అనుకుంటున్నావా? ఇంగ్లాండ్ ధనమంతా ఆయనదే అనుకుంటున్నావా? ప్రపంచాల ధనధాన్యాలు ఆయనవి. ఆయన నీ భర్త, నీ దేవుడు, నీ రక్షకుడు, పరలోకపు బ్యాంక్ నీది. నీవు అటు ఇటు ఎందుకు తొంగి చూస్తున్నావు? ఆయన చేతుల్లోకి రా. దేవా, నన్ను ప్రక్షాళనపరచు, నా హృదయాన్ని మార్చు, నా మనస్సును మార్చు. ఆయన వచ్చి నిన్ను నిర్మలం చేస్తాడు. ఆయన నిర్మలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత చక్కని మాట. ఎప్పుడైతే మనం నిర్మలమవుతామో, మనం చేసే మన పెదవుల నుంచి వచ్చే ప్రతి ప్రార్థన, ఆరాధన దేవునికి ఇంపుగా ఉంటుంది. 4 రోజులు చదివి ముగించుకున్నాం. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వ సంవత్సరంలో ఉండినట్లు, యూదావారు, యెరూషలేం నివాసులు అంటే లేవీలు చేసే నైవేద్యము యెహోవాకు ఎలా ఉంటుందంట? ఇంపుగా ఉంటుంది. ఎంత అద్భుతమైన పాఠం. ఇక వారిలో ఏముండదు? చిల్లంగితనం ఉండదు. ఇంకేముండదు వారిలో? వ్యభిచారం ఉండదు. ఇంకా ఎలా ఉండరు? లేనిపోని అన్ని దొంగ మాటలు చెప్పేవారు ఉండరు. నాకు భయపడే వారిగా ప్రజలందరూ అవుతారు. నన్ను వెంబడించే వారిగా మీరు ఉండగలుగుతారన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నేను పెద్ద ప్రసంగం చేయడానికి ఇష్టపడలేను. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. హీ హ్యాస్ కమ్ 2025 years, 2025 సంవత్సరాల క్రిందట ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆనాటి నుండి మనుషులను పవిత్రపరుస్తున్నాడు. ఇదైనా కూడా నీతో ఆయన మాట్లాడుతున్నాడు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. దేవా, నన్ను ప్రేమించా, నన్ను వాడుకో ప్రభా, నన్ను పర్చ్ చేయి ప్రభా, నన్ను శుభ్రపరచు ప్రభా అని అడిగితే చాలు, ఆయన నన్ను శుభ్రంగా చేస్తాడు. పల్లెంలో ఆయన ముఖము కనబడే అంత అద్భుతమైన పాత్రగా నేను మలుస్తాడు. నీకు ఇష్టమైతే ఆయనను మలచమని దినమడుగు. ఆయన నిశ్చయంగా మలిచి నేను మార్చి నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుస్తాడు. నీ కలిగే ఆశీర్వాదం, కలిగే దీవెన సమానమైంది, ఎవరు ఊహించలేంది.
ఆయనను నీకు ఇచ్చాడు, తండ్రి నీకు ఇచ్చాడు. ఇంత అవకాశాన్ని పోగొట్టుకుంటామా? ఒక పిల్ల అనుకుందాం, ఒక గుడిసెలో ఉండే పిల్లకు ఒక ధనవంతుడు వచ్చి నీ అందం చాలా బాగుంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటే ఆ పిల్ల ఎంత ఆనందంతో సంతోషంతో ఆయన హత్తుకొని ఆయనతో ఎలాంటి చెడ్డగా వ్యవహరించకుండా ఎంత జాగ్రత్తగా ఆయన హత్తుకుంటుంది. అలాంటి మనల్ని దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చి నా చెంతకు రండి, నాతో ఉండండి, నా భోగ భాగ్యాలన్నీ మీకే, నా నిత్యత్వం మీకే, మీరు నాలో ఉంటారు, నేను మీలో ఉంటాను, మహిమలో మనము కలిసి జీవిస్తామని గొప్ప వాగ్దానం చేయడానికే ఆయన హఠాత్తుగా వచ్చాడు. కానీ లేవీలు సిద్ధంగా లేరు, ఆయనను ప్రభు అని పిలవలేకపోయారు. యేసుక్రీస్తు కన్నీళ్లు కార్చాడు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో చదవనక్కర్లేదు. అయ్యో యెరూషలేమా, అయ్యో యెరూషలేమా, నేను వచ్చినప్పుడు నన్ను ప్రభువుగా నువ్వు గుర్తుపట్టలేదు. నీవు నన్ను ఏ రోజైతే ప్రభువుగా గుర్తుపడతావో, నా మాట వినడానికి ఇష్టపడతావో, తల వంచి ఒక పేద స్త్రీ ఒక ధనవంతుణ్ణి హత్తుకున్నట్లుగా నన్ను ఎప్పుడైతే హత్తుకుంటావు, ఆనాటి వరకు నీళ్ళు విడవబడుతుంది, నీ బ్రతుకు పాడైపోతుంది అని యెరూషలేం గురించి అంగలార్చాడు దేవుడు. రికగ్నైజ్ హిమ్ అకార్డింగ్ టు దిస్ వర్స్. ప్రభువుగా నిబంధన దూతగా గుర్తారు. ఆయన నిన్ను వచ్చింది ప్రక్షాళన చేయడానికి, నిర్మలపరచడానికి వచ్చిన దూతగా గుర్తారు. ఓపికతో ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. నేను మారలేకపోతున్నా సార్ అని అంటారా? మారుస్తాడు. నేను కాదు మార్చేది, ఆయన మారుస్తాడు. ఆయన కూర్చున్నాడు ఓపికగా, టైం తీసుకొని నీలో భద్రంగా శ్రద్ధగా నీ జీవితంలో గొప్ప రూపు మారుస్తాడు ఆయన. గివ్ హిమ్ టైం, ఆస్క్ హిమ్ అండ్ హీ విల్ పర్జ్ యూ, విల్ మేక్ యూ బ్యూటిఫుల్. ఆయన దృష్టికి ఇంపుకరమైన వ్యక్తిగా, మనోహరమైన వ్యక్తిగా నేను మలిచి మార్చి నేను భద్రపరచగలడు. దేవుడు మంచి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.